నగరాభివృద్ధికి అడ్డుపడుతున్నానంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల మీద మేయర్ వసీం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడ ఎప్పుడు ఏ పనికి అడ్డుపడ్డానో ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ నగరపాలక సంస్థ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురించి మేయర్ వెల్లడించారు. మొత్తం 32 పనులకు సంబంధించి 9.27 కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తామే అభివృద్ధికి అడ్డుపడితే ఎందుకు ఇన్ని పనులకు ఆమోదం చెబుతామన్నారు. గతంలో ప్రారంభించిన వర్కులను కూడా క్యాన్సిల్ చేశారన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు కూడా తీసుకురాలేదన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా 211 వర్క్స్ సంబంధించి మేము గతంలోనే టెండర్స్ పిలిచినాం, అగ్రిమెంట్లు చేయించడం జరిగింది, వర్క్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే పనులు కూడా ప్రారంభించారు. ఈ 211 కోట్లకు సంబంధించి దాదాపుగా 19.6 కోట్ల రూపాయల వర్కుల్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిన విషయం మీకు తెలుదా? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎమ్మెల్యే గారా, ముఖ్యమంత్రి గారా? అదేవిధంగా అనంతపురం నగర మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినటి వరకు చరిత్రలోనో మా పాలకవర్గం గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలోనే చేసిండారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. అనంతపురం అభివృద్ధికి సంబంధించి ఎప్పుడైనా కూడా ప్రజల సౌకర్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తాం. ఏ ఒక ఫైల్ని కూడా అడ్డుకోలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అవినీతికి సంబంధించి కానివ్వండి, అక్రమాలకు సంబంధించిన ఏమైనా ఫైల్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా దానికైతే మేము అడ్డు పడతామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి నేను గట్టిగా చెప్తున్నాను. ప్రజల దగ్గరికి వెళ్తే ఏ విధంగా ప్రజలని ప్రశ్నిస్తారని చెప్పేసి వాళ్ళు వైసీపీ నాయకులపైన, వైసీపీ కార్యకర్తలపైన ఈరోజు ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో కూడా ఒకసారి గమనించాల. ఏమైనా మాట్లాడితే ఏమంటున్నారు వాళ్ళు? నగర అభివృద్ధికి నేను అడ్డుకుంటున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు పదే చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి చెప్పదలుచుకుంటాను ఎమ్మెల్యే గారికి, అబద్ధపు ప్రచారం చేయడం మానేయండి అని చెప్పేసి పదే నేను చెప్తున్నాను ఆయనకి. మా పాలకవర్గంలో 48 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే అందులో 3 మీ టీడీపీలో చేరడం జరిగింది, 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. నేను మా కార్పొరేటర్లు కాదు, మీ టీడీపీలో చేరిన వారి ముగ్గురు కార్పొరేటర్లకు, జనమలం బాబా కావచ్చు, బాలాంజనేయులు కావచ్చు, వాళ్ళని అడిగితే చెప్తారు నేను ఎప్పుడైనా అభివృద్ధిని అడ్డుకున్నానా. ఈరోజు జరిగినట్టు స్టాండింగ్ కమిటీలో చూసుకుంటేనే దాదాపుగా 39 వర్క్స్ని శాంక్షన్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అది వచ్చేసి దాదాపుగా 9.29 కోట్ల రూపాయలతో ఈరోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో కూడా మేము ఆమోదించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏమంటారు? నగర అభివృద్ధిని మేము అడ్డుకుంటున్నాం అంటాడు. మేము అడ్డుకుంటే అయినా ఈరోజు ఇవన్నీ కూడా ఆమోదించే వాళ్ళమా? మీరు ప్రజల్ని తప్పుదావ పెట్టించేకి అనవసరమైన అబద్ధాలు మాట్లాడని చెప్పి మీకు పదే చెప్పినా కూడా మీరు ఇదే చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కన్నా ముఖ్యంగా ఈరోజు స్టాండింగ్ కమిటీలో మేము చేసిన అదేమంటే కన్నా సబ్స్టేషన్ సంబంధించి 3 చోట్ల దాదాపుగా 35.5 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే స్టేట్ ఫండ్స్ తీసుకురండి. మీరేమన్నా మీ గవర్నమెంట్ నుంచి స్టేట్ ఫండ్స్ తీసుకొచ్చినాక మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తే కూడా మేము కూడా దానికి సహకరిస్తాం. మీరు మాట్లాడే మాటలు కూడా ఏమైనా అర్థం ఉంటుంది.
మేము ఆమోదించిన పనులన్నీ కూడా మీరు పోయి ఈ మధ్యకాలంలో భూమి పూజలు చేస్తున్నారే, శారదానగర్ కావచ్చు, ఉమానగర్లో కావచ్చు, విజయనగర్ కాలనీ కావచ్చు, అనేక కాలనీలో ఈరోజు మీరు రామ్నగర్ ఫ్లైఓవర్ కింద గ్రీనరీ కోసం భూమి పూజ చేసిన సంఘటన కూడా, ఇవన్నీ కూడా మేము ఆమోదించిన తర్వాతే మీరు పోయి భూమి పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎమ్మెల్యే, నేను కాదనను. పాలకవర్గం వైఎస్ఆర్సీపీది ఉంది, 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేము ఆమోదించిన పనులన్నీ కూడా మీరు ఈరోజు ఆమోదిస్తున్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. మా పాలకవర్గంలో మీరు ఒక ఎక్స్ అఫీషియో మెంబరే అని చెప్పి కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మేయర్ అడ్డుకుంటున్నాడు, నగర అభివృద్ధికి మేయర్ అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి మీరు ప్రజల్లో తప్పు మాటలు చెప్పకూడదని కూడా మరీ నేను చెప్పడం జరుగుతుంది. మొన్నటి రోజున వాళ్ళు కూర్చొని మేయర్ ఎమ్మెల్యే పైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఎట్లా చెప్తాను అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబద్ధాలు అని చెప్తున్నాను. నాకేం నిజం చెప్తే నేను వేరే వాళ్ళపైన ఎవరిపైన మాట్లాడడం లేదే. ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా అనేక మంది ఉన్నారు, అనేక నాయకులు ఉన్నారు. నేను వారిపైన ఎందుకు మాట్లాడడం లేదు? ఎమ్మెల్యే గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అబద్ధాలు అని చెప్తున్నాను. పదే ఇదే చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే చెప్తాను. నేను ఎందుకు చెప్పాను? ప్రజలకు మభ్యపెట్టి ఏదో ప్రజలకి ఏందో వీళ్ళంతా అక్రమంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా తప్పుదారు పట్టించాలా వీళ్ళకందరికీ అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మా పాలకవర్గం అయితే అభివృద్ధికి ఎప్పుడు అడ్డు ఉండదు. ఏ ప్రజల సౌకర్యాల కోసం, నగర అభివృద్ధి కోసం మా పాలకవర్గం అందరూ కూడా, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా మా పాలకవర్గం ఎప్పుడు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నాను. మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మీరు స్టేట్ ఫండ్స్ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి మొదలు పెడతారో చెప్పండి, మేము కూడా మీకు సహకరిస్తాం. మేము ఆమోదించిన పనులకన్నిటి కూడా మీరు పోయి భూమి పూజ చేసుకొని మేము చేస్తున్నాం అని చెప్పడం సరికాదు. దానికి మరి మేయర్ అడ్డు వస్తున్నా అని చెప్పడం కూడా నేను సరికాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను.